పాపము చేసినవారు కాబట్టి నేను కూడా నీకు శిక్ష విధింపనమ్మా అంటున్నాడు. ఎందుకు? పాపము లేదు కాబట్టి. నేను కూడా అంటే ప్రత్యేకించుకుంటున్నాడు. పాపము లేని వాని నేను కూడా నీ మీద రాయవేయను, కానీ ఇకను పాపము చెయ్యొద్దమ్మా అంటున్నాడు. చూద్దాం ఒకసారి చూద్దాం. 11. ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాడు. రైట్. దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే మనిషి కలిగినటువంటి మనస్సుని మార్చడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ మనిషిని నాశనం చేయడానికి ప్రయత్నించట్లేదు. ఒకవేళ అక్కడికి అదే స్థానంలో యేసుక్రీస్తు కాకుండా ఇంకొక వ్యక్తి ఉంటే కనుక